దేవుడికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారు కదండి. ప్రతిరోజు ఈ వాగ్దానాల ద్వారా మిమ్మల్ని బలపరచడానికి ఈ రీతిగా దేవుడు ఎంతగానో కృప చూపిస్తున్నాడు. ఈరోజు దేవుడి యొక్క వాగ్దానాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కోల్పోయిన జీవితంతో నీవు ఉన్నావు కదా, నువ్వు కన్నీళ్లు కారుస్తున్నావు, వేదన పడుతున్నావు. నా జీవితం ఎందుకని, సమస్తాన్ని కోల్పోయానని ఏడుస్తున్నావు కదా. దేవుడు నీతో మాట్లాడడానికి యోబు జీవితాన్ని ముందుకు తీసుకొచ్చి ఉన్నాడు. చూడండి. యోబు గ్రంథము 42వ అధ్యాయము 10వ వచనం. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతనికి క్షేమస్థితిని మరలా అతనికి దయచేశాను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండింతల అధికముగా యెహోవా అతనికి దయచేశాను. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. యోబు కలిగిన బాధలు అనేకమైనవి. తన బిడ్డలను కోల్పోయాడు, ఆస్తిని కోల్పోయాడు, పనివారిని కోల్పోయాడు, గొర్రెలు మేకలు ఎడ్లను కోల్పోయాడు, ఆరోగ్యాన్ని కోల్పోయాడు, అనారోగ్యంతో బాధపడుతున్నాడు. తన భార్య వచ్చి చీకొట్టింది, దేవుని దూషించి చనిపో, ఏం చేశాడు దేవుడు నీకు, అంతా నష్టం చేశాడని తన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఒంటి నిండా కురుపులతో, చీమి పొక్కులతోటి, ఒంటి నిండా బూడిద పూసుకొని చిల్ల పెంకులతో గీక్కుంటూ దేవుడి సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. దేవా, తల్లి గర్భం నుంచి వచ్చేటప్పుడు దిగంబరుగా వచ్చా, పోయేటప్పుడు దిగంబరంగా పోతా, దేవుడిచ్చాడు, దేవుడు తీసుకెళ్ళిపోయాడని దేవుడికే మహిమ కలుగునుగా కానీ ప్రార్థించాడు. అతని జీవితంలో ఏనాడు కూడా దేవుణ్ణి దూషించలేదు. కోల్పోయాను నా జీవితం అని దేవుణ్ణి దూషించలేదు, దేవుణ్ణి అవమానపరచలేదు. అలాంటి జీవితం కలిగి ఉన్నావా నీవు? సమస్తాన్ని కోల్పోయానని, ఆస్తులు కోల్పోయానని, అంతస్తులు కోల్పోయానని, ఆరోగ్యాన్ని కోల్పోయానని, చాలామంది భర్తను కోల్పోయానని, భార్యను కోల్పోయానని, బిడ్డలను కోల్పోయానని, చాలామంది సహోదరులకైతే గర్భఫలం వస్తుంది, అది నిలవక కోల్పోతున్నారు. ఉద్యోగాన్ని కోల్పోయిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. అనేకమైన సమస్యలతో, వేదనతో నీవు ఉన్నావా? నా జీవితము ఏంటి ఇలా అవుతుందని ఏడుస్తున్నావా? నా బిడ్డల జీవితం ఏంటి ఎట్లా అయిందని నువ్వు ఏడుస్తున్నావా? నా కలిగి నేను కోల్పోయామని ఏడుస్తున్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. యోబుని దర్శించిన దేవుడు ఈ వాగ్దానం ద్వారా నిన్ను దర్శిస్తున్నాడు. యోబుకైతే తన స్నేహితులు వచ్చి అనేక మార్లు అనేక విధాలుగా నిందించారు. యోబు దగ్గర సమస్తం ఉన్నప్పుడు తన స్నేహితులు వచ్చి ఏనాడు ఏమనలా. కానీ కోల్పోయినప్పుడు తన స్నేహితులు వచ్చి తన భక్తి విషయంలో, తన జీవితం విషయంలో అనేక మాటలు మాట్లాడారు. ఈరోజు అనేక నిందలు నువ్వు పడుతున్నావా? యోబు వలె నీ దగ్గర అన్నీ కలిగినప్పుడు అందరూ చక్కగా నీతో మాట్లాడతారు. సమస్తాన్ని కోల్పోయినప్పుడే నిన్ను పక్కన పెడతారు. అలా బాధపడుతున్నావా? ఇంకెందుకు నేను బతకడం అని ఏడుస్తున్నావా? ఏడవమాకు సహోదరి, సహోదరుడా. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. యోబు కంట దేవుడు క్షేమస్థితినిచ్చాడంట, ఆరోగ్యాన్ని మరలా ఇచ్చాడు. దేవుడు రెండింతల ఆశీర్వాదము అతనికి వచ్చింది. ఇదంతా తన భక్తిని పెట్టి ప్రార్థన చేశాడు. దేవుడి సన్నిధిలో నిందారహితుడిగా బతికాడు. దేవుడు అతని విషయంలో అద్భుత కార్యములు జరిగించాడు. నీ విషయంలో కూడా దేవుడు చేస్తాడు. సహోదరి, సహోదరులా, నమ్మండి. నువ్వేదైతే కోల్పోయావో దేవుడు మరలా నీకు ఇవ్వబోతున్నాడు. బిడ్డలను కోల్పోయావని ఏడుస్తున్నావు కదా. నా జీవితంలో కూడా ఒక బిడ్డను కోల్పోయాను, కానీ దేవుడు మరలా నన్ను జ్ఞాపకం చేసుకుని మరొక బిడ్డను ఇచ్చాడు. ఎందుకు ఇవ్వడమ్మా నీకు? నువ్వు ప్రార్థన చేయి, వాగ్దానాన్ని పెట్టి దేవుడు ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. భర్త కోల్పోయి యవన దశలో ఉండి ఏడుస్తున్నావా? మరలా నీకు మంచి జీవితం ఇవ్వబోతున్నాడు. భార్యను కోల్పోయి యవన దశలో ఉండి ఏడుస్తున్నావా? దేవుడు మరలా నీకు మంచి జీవితాన్ని ఇవ్వబోతున్నాడు. ఉద్యోగాలు కోల్పోయి ఏడుస్తున్నావా? అంతకన్నా రెండింతల ఆశీర్వాదంతో కూడిన ఉద్యోగం నీకు ఇవ్వబోతున్నాడు. నువ్వేదైతే కోల్పోయావో దేవుడు సమస్తాన్ని ఇవ్వబోతున్నాడు. కానీ నువ్వు ప్రార్థన చేయాలి. యోబు వలె దేవుడిని ఏనాడు దూషించకుండా యోబు వలె ప్రార్థిస్తే గనక దేవుడు నీ జీవితాన్ని జ్ఞాపకం చేసుకొని నీకు ఏదైతే కావాలో రెండంతల ఆశీర్వాదం ఇవ్వగల దేవుడిని మనం కలిగి ఉన్నాం. కాబట్టి నువ్వు నమ్ము, విశ్వసించు. దేవుడు అద్భుత కార్యాలు చేయడానికి నీ హృదయాలు తెరిచి కన్నీళ్లతో ప్రార్థన చెయ్యి. దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యం జరిగిస్తాడు. ఈ యొక్క వాగ్దానం మీ జీవితంలో నెరవేరుస్తాడు. కాబట్టి విశ్వాసంతో ప్రార్థన చేసి ఎదురు చూడండి. దేవుడి వాగ్దానం దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడ, మహోన్నతుడా, యోబు కలిగిన బాధల్లోంచి అతన్ని లేవనెత్తి రెండంతల ఆశీర్వాదం అతనికి ఇచ్చినట్లుగా ఎవరైతే
సమస్తాన్ని కోల్పోయారో ఆ సమస్తాన్ని కోల్పోయిన దాన్ని బట్టి కన్నీళ్లు కారుస్తున్నారు. వారు ఉద్యోగం కోల్పోయారు, యవన దశలో ఉండి భార్యను కోల్పోయారు, యవన దశలో ఉండి భర్తను కోల్పోయారు, అయా తండ్రి నాయన బిడ్డలను కోల్పోయారు, జీవితాన్ని కోల్పోయారు, ఆస్తులు అంతస్తులు కోల్పోయారు. సమస్తము నీ మహిమ కొరకు రెండంతల ఆశీర్వాదం దయచేయండి, రెండంతల ఆశీర్వాదం దయచేయండి. ఈ వాగ్దానం వారి జీవితంలో నెరవేర్పు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సహోదర సహోదరులారా, ఈ వాగ్దానం విన్న మీరు మీ మటుకే కాక అనేక మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. దేవుడి యొక్క పనులు మీరు పాలుభాగస్తులు అవుతారు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.